కొల్హాపురి చెప్పులు చాలా ఫేమస్. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చెప్పులను ధరించడం ఓ స్టేటస్గా ఫీల్ అవుతారు. ఇక సాంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు కాళ్లకు ఈ కొల్హాపురి చెప్పులుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. అయితే మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరం నుండి ఉద్భవించిన ఈ ఐకానిక్ చెప్పులు మన దేశ చేతి నైపుణ్యానికి పెద్ద నిదర్శనం. తోలుతో తయారు చేసిన ఈ చెప్పులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటలీకి చెందిన ప్రముఖ డిజైనర్ ప్రోడక్ట్ సంస్థ ప్రాడా మన కొల్హాపురి చెప్పులను కాపీ కొట్టడమే అందుకు కారణం. మన దేశంలో వందల్లో అమ్ముడుపోయే ఈ చెప్పులను ఎలాంటి కాపీరైట్స్ అనుమతులు తీసుకోకుండానే ప్రాడా కాపీ కొట్టి వేలల్లో అమ్మడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న కొల్హాపూర్ చెప్పల్స్ బ్రాండ్ను కాపీ కొట్టిన ప్రాడా సంస్థ అమ్మకాలు సాగించడం అన్యాయమని, తమకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని భారత్కు చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ రాద్ధాంతానికి ప్రాడా ఎలా చెక్ పెట్టిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కాపీ కొట్టామని ఒప్పుకున్న ప్రాడా మీరు మా పేరు వాడుకొని సొమ్ము చేసుకోండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైడ్ అయిపోయింది. ఈ దెబ్బకు 500-600లో దొరికే కొల్హాపురి చెప్పుల ధర ఎంతైందో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. గత కొన్ని రోజుల నుంచి ఇటలీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ ప్రాడా సంస్థ మెడకు చుట్టుకున్న కొల్హాపురి చెప్పుల కాపీ వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. కిందకు దిగొచ్చిన ప్రాడా కొల్హాపురి చెప్పులు మా క్రియేటివిటీ కాదని, దానిపై పూర్తి రైట్స్ కొల్హాపురి చెప్పుల తయారీదారులైన భారతీయులకే ఉన్నాయని ఒప్పేసుకుంది. అయితే ఇప్పటికే ఆ చెప్పులను 70 నుంచి 90 వేల మధ్య లిమిటెడ్ బ్రాండ్గా అమ్ముకుంటున్న ప్రాడా దాని క్రెడిట్ని మాత్రం చాలా తెలివిగా ఇన్ రిటర్న్గా అసలైన తయారీదారులకు ఇచ్చింది. తాము తయారు చేస్తున్న డిజైన్ భారత మూలాలకు చెందినదేనని అంగీకరించిన ప్రాడా మీరు కూడా మా బ్రాండ్ పేరుతో భారత్లో అమ్మకాలు జరుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్తో భారత్లో తొలుత 2000 జతలను ఒక జత 84,000 చొప్పున అమ్మాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ ఆఫర్తో కొల్హాపురి చెప్పుల తయారీదారులు ఎగిరి గంతేశారు.